నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న చాలా చాలా థ్యాంక్స్. ఇలా మనల్ని గిట్లనే సపోర్ట్ చేయ ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. ఇక మీరు చేసే సపోర్ట్ ఇస్తుంటే మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే లైకులు అవికి కామెంట్ రిప్లై ఇస్తే కూడా మాకైతే నా సొంత మనుషులతో మా వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అలా ఇక మీరు ఏమనుకున్నా సరే నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. గిట్లనే ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలి. మీ సపోర్ట్ వల్లనే మాకు కూడా మంచి మంచి కంటెంట్ వీడియోలు మీ ముందు తీసుకురావాలనిపించి అది సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అందుకే మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి ఎల్లప్పుడూ మా పైన కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్లి కొడుకుకి సంబంధాలు చూసారు. పార్ట్ 1 చేసినాం, పార్ట్ 2 చేసినాం కదా. ఇక మనల్ని అందరూ పార్ట్ 3 చేయి ప్లీజ్, తొందరగా చేయరు పెంటక్క అని కామెంట్లు చేస్తారు. ఇక మీకోసం పార్ట్ 3 చేయకుంటుంటామా, గిట్లనే కంటిన్యూషన్ గా పార్ట్స్ లాగా చేస్తుంటాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సిరీస్. మీ సపోర్ట్ వల్లనే మాకు కూడా ఇంకా చాలా పార్ట్స్ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈ పార్ట్ కూడా చూసి లైక్ చేసి పార్ట్ 4 కావాలంటే కూడా కింద కామెంట్ చేసి పోర్రి. ఇక వీడియో ఏందో చూద్దురా. ఇక అంతకంటే ముందు మన ఛానల్ ముందుగా చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ సింబల్ చేసే పార్టీ ఉంది నోటిఫికేషన్ ద్వారా మీకు ఓపెన్ టక్క ఇంట్లోనే ఉన్నావా? జరి బయటికి వెళ్ళరా. ఏంటి బక్కమ్మ గిట్లా వచ్చినప్పుడు ఏమైంది? ఏం లేదు అక్క, ఇంట్లో సామాన్ అంతా అయిపోయింది. తెద్దామంటే ఒకదాన్నే అయినా మా ఆయన ఇంట్లో లేడు, ఊరికి పోయిండు. ఈ ఒకదాన్ని ఎట్లా పోవాలి? జర నువ్వు వస్తావేమో తోడు కానీ అడుగుదామని వచ్చిన. ఉత్తగానే ఉన్నట్టున్నావు ఇలా రారాదు. ఏడుతగానే ఉన్న పోరే నీకు ఉతానే అనిపిస్తానే. నేను ఇలా నా కొడుకు సంబంధం మాట్లాడుకోబోతున్నామే. ఏమి బాబు ఇంకా వస్తలేడు, పొలం కాడకాయ వేయండు. ఇవి వస్తానే డబ్బును వస్తా అని చెప్పండి. ఇవి వస్తలేడమ్మా. ఇక నేను అప్పటిసారి ఎదురు చూసుకుంటా కూర్చున్నా ఆయన కోసం. ఇక రాగానే ఇంకా అక్కడ పోయేది ఇలా పని ఉత్తగా కనిపిస్తున్నాను నీకు. ఓ గట్ల నాక ఇక నాకేమేరుక చెప్పు. నువ్వు ఉత్తగానే ఉంటున్నావు కదా, ఎక్కడ పోతలేమో కూలికి అనుకొని అడుగుదామని వచ్చిన. ఇక పని ఉన్నది. సరే అక్క పోయిరారు, ఇక మంచిగా మాట్లాడరారు. పెట్టిపోతలు ఏమేం పెడతారో ఇప్పుడే ఆడుచుకుంటావా, మరి నలుగురికి దొరకబోయి ఆడుచుకుంటావా? ఎట్లా అంటావు చెప్పు. ఏ గింత తప్పన పెట్టిపోతలు ఆడితేనే ఇక పోయి పిల్ల ఎట్లుందో, ఏ పిల్ల తల్లిదండ్రులు సుట్టరికం ఎట్లుందో జరగట చూసి వస్తామే నేను మీ బావా. ఇక మాకు నచ్చింది అనుకో వచ్చి పిల్లగాన్ని ఒకనాడు పంపిస్తా, పోయి చూస్తారా పొరగానంట. పొరగాడు నచ్చితే ఇక నలుగురిని దొరకబోయి అందరు కలిసిపోయి వద్దాము. నిన్ను కూడా పిలుస్తాను. అవ్వక గట్లని ఇంత దబ్బున అడిగితే అనుకో ఏమో పిల్లగాని తల్లి ఏమో ఇంట్లుంది ఆ చెప్పదే ఉన్నట్టు మీకు ఇంత దబ్బున పెట్టిపోతలు అడుగుతుంది అని బదలాం చేస్తారు అక్క. ఏమొద్దుకో నువ్వు అన్నట్టే చేయి సప్పుడు అక్క. ఇక అదే పని పెట్టుకుంటే మీ బాబా ఏ కాలం అయ్యి వస్తలేడమ్మా. నన్ను ముచ్చట పెడితే గట్టిన ముచ్చటకే ఎగబడి ఉంటాడేమ్మా. ఇంటికి రా బుద్ధి కాదా నాకు మచ్చము. ఇక మెల్లగా వస్తాడేమో తీయక్క. పిల్లదే ఊరు ఇంతకు ఏం అక్క బిడ్డ లేదా సుజాత, సీతారాంపేట సుజాత. ఇగో ఆలూరాలి అవతల గలీలు ఉంటుందంటే ఇల్లు. ఇక పిల్ల మంచిదే, సంసారం మంచిగా ఉంది, చెర పెట్టుబడులు బాగానే పెడతారు అని అంటే సరే తీగ ఎవరికో ఏంద్రా చెప్పేది అని ఆ సంబంధం ఓకే చేసినాము. ఇక పోయి చూసి వస్తాం. ఇంకోకే కాలే కానీ చూసి వచ్చినాక మాకు నచ్చితే పిల్లగాని పంపిస్తాను అట్లా అని. అగోనే మా బావ రానే వచ్చింది అక్క. చెప్పు. ఏంటయ్యా నువ్వు మచ్చము నీకు ఇంటి మీదనే సోయిండేది. నేనేమని చెప్పిన నిన్న వీళ్ళ సంగతి రేపు పోదామే అంటే సరే నీ డబ్బులు వస్తాను. ఏవి ఇంకా పోతలేవు, 11 అవుతుంది. ఇప్పుడు పోతే ఉంటారాళ్ళు. మిట్ట మధ్యాహ్నం వచ్చిర్రే, మీ పొద్దుగాల నన్ను రాలేదు, అప్పటికన్నా రాలేదు అనుకో ఏమనుకుంటారు చెప్పు. ఇట్లా ముట్ట పొదాలు ఇట్లా పోతే ఏడగిన వ్యాపారం చేస్తావు. చెప్పిన పని నువ్వు చేయవయ్యా. నీకు నచ్చింది నీకు దోషంతో చేస్తావు. నా మాట ఎందుకు నువ్వు. అరే ఇప్పుడు ఏమైంది అంతగానం గరం అవుతున్నావు నా మీద? ఎప్పుడు ఒకసారి తీయరాదు. ఎప్పుడు పోతే ఏమైతుంది? వాళ్ళ ఇంటికాడనే ఉంటామన్నారు అయ్యాలా. ఎప్పుడు పోయినా ఇంటికాడనే ఉంటారు. ఎంతసేపు మనం పోయి మాట్లాడేది? ఒక 10-20 నిమిషాలు అలా మాట్లాడి వెళ్ళొచ్చుడే. గాదానికి గంత గరం అయితే పోయింది. అవు నీ ఏం చెప్పినా నేను గరం గరం మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. మంచి చెప్పినా కష్టమే, చెడు చెప్పినా కష్టమే. దెబ్బ పైన పోదాము. ఇక లేట్ అయింది అనుకో సిగ్గుపోతుందమ్మా. ఆ చుట్టుపక్కల ఏమనుకుంటారు? మొట్టమొదటి చూడని ముట్ట మధ్యాహ్నం వచ్చిరేదమ్మా చుట్టాలు, ఏ చుట్టాలు అని అంటారు. సపరేట్ తయారు కాపో. ఇక నాది తయారేముంది? ఇక నువ్వే తయారు కాపో. నేను ఎట్లున్నా ముద్దుగానే ఉంటా. ఇంకేముంది? ఇలా పోతే ఇలా కొడతా నన్ను. ఇంకా సోకులాడివి నువ్వే తయారు కాలే. మళ్ళీ నీ గురించి అనుకోగల పోయా మా అత్త ఏంది ఇట్లా మోటుగా తయారై వచ్చింది అనుకోగలని. నువ్వు తయారయ్యాపో దబ్బున. నేను గిట్టనే వస్తా, నాదేముంది? పెంటక్క నువ్వే ముద్దుగా తయారయ్యారాపో. చీర ఇట్లా మార్చుకోపో. ఈ చీర ముద్దుగా లేదు పెంటక్క. ఎవరైనా చూస్తే పోయే మా అత్త ఏంది మాకు ఇంత మోటుగా వచ్చింది అని అనుకోగలలా. ముద్దుగా తయారయ్యారాపో అక్క. అవునే పాడుగాను. నేను అప్పసందన పైన మై కూర్చోలేదు. ఈగొస్తానేమో ఆయన తానం చేసే వరకు నేను తయారైతే అనుకుంటే నేను గిట్టనే వస్తా పాను తయారు కాపో అంటుండు. ఈ చీర మార్చుకొని చీరకు పువ్వులు పెట్టుకొని వస్తాది. ఏం పక్కమ్మా తిన్నావా? ఏడ బాబా ఇంకా తినలేదు. ఇట్లా తయారైన పక్కమ్మ ఇక చూడు ముద్దుగున్నానా? ఓయ్ అక్క నా అదిష్టి తలుగుతట్టుంది. నీకు ఎంత ముద్దుగా తయారైనవే బొమ్మోలే. ఇక నువ్వు ఏ చీర కట్టుకున్నా అందంగా ఉంటది అక్క. నీకు నా అసలు దానికి ఏ అంగి వేసినా అందంగా ఉంటది పా. ఇక ఇద్దరు కలిసిపోయి మాట్లాడరాపడు దబ్బున మళ్ళా ఆలస్యం కాగల.
అబ్బో సోకులాడి నీకేం తక్కువ, నేను ఎట్లున్నా ముద్దుగానే ఉంటావు, కోడలు కంటే నువ్వే ముద్దుకుంటట్టున్నావు పా. నీకన్నా ఎప్పుడు నా మీదే ఉంటది అయ్యో. ఎవరున్నారమ్మా ఇంట్లో? ఉన్నాం రాబోయమ్మ, ఇప్పుడు వచ్చినారు అప్పటి సంతి ఎదురు చూసుకుంటా ఊరుతున్నాం రా మీ కొరకు. రర్రి బిడ్డ ఇస్తుంట కూర్చుంది రర్రి. వస్తున్న నేను ఎందుకు లేచినావో ముసలాయన ఉన్నట్టు నువ్వు కూర్చో, పిల్లకి ఏమైతావు, తాతవైతవా? అవునమ్మా, ఇక నాకున్నదే ఒక మన్మరాలు. ఇవాళ అయ్యా ఏదో పని మీద పోయింది, ఇక మీరు ఇంకా వస్తలేరు, వచ్చినాక ఫోన్ చేయి వస్తాన్నాడు కానీ ఫోన్ ఎత్తుతాడో రా మళ్ళా. ఇవాళ తల్లి ఇంట్లోనే ఉంది, ఇక ఆమెతో మాట్లాడరమ్మ పిలుస్తా కానీ. ఈ పీట మీద కూర్చోరి రా వచ్చి, తీసుంటారు అది గాడ నిలబడ్డరు. అయ్యో పెద్దనాయనా, నువ్వు ముసలాయనవే, కూర్చోరాదే. కూర్చోరు ఏమేమి కూర్చుంటాం కానీ అసుంట కూర్చో. ఇసుంటొచ్చి కూర్చోరు బిడ్డ, నా కోడల్ని పిలుస్తా. ఓ కమలమ్మ, నీళ్ళు పట్టుకొని రా చుట్టాలు వచ్చిర్రా. ఇప్పుడే వస్తుర్రా అక్క? గిట్లా కూర్చోరి, పీట మీద కూర్చోరి మామయ్య పక్కకు, నేను నీళ్ళు పట్టుకొస్తా గాని. ఎప్పటి సందు ఎదురు చూసుకుంటా కూర్చున్నాం, ఇప్పుడు వస్తారా మీరు? ఏడమ్మా, నేను ఎప్పుడో పైన మై కూర్చున్నా, మీ అన్న కొరకు ఎదురు చూసుకుంటా కూర్చుంటే నేను ఇప్పుడు వచ్చిండు. ఇక రాని దెబ్బ తయారై వస్తున్నాము. ఇక అన్న లేడా, ఎక్కడ పోయిండు? ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసుకుంటా కూర్చొని చూసి పోయిండు వదినమ్మా. ఇక పొలం కడిగి తగ్గ పని ఉంది చేసుకొని వస్తాన్నాడు కానీ ఏ కాలం అవుతుంది ఆయన వచ్చేసరికి. ఇక మాట్లాడదాం, కూర్చోరి, గిట్లా కూర్చోరి మామయ్య పక్కకు. మేమే అమ్మ సుజాత చెప్పింది కదా ఇక రేపు వస్తున్నామని. ఇక మరి పిల్లని చూపిస్తావా, పిల్లని చూసిపోదామని వచ్చినాము. ఇక పెట్టిపోతాను, మాట్లాడేది ఏం లేదు. ఇవాళ పిల్లని రమ్మనమ్మా, చూసిపోతాం, వాళ్ళ మామయ్య చూస్తాడంట. అరే పిల్లని చూసిపోతానికి వచ్చిరా అక్క? ఇక ఆయనతో ఏమైనా మాట్లాడిపోతారేమో అనుకుంటున్నా. ఇక ఆయన ఎందుకు పిల్లని రమ్మంట చూడుర్రి. అదే అమ్మ రమ్మని పో రాని. ఓ రానమ్మా, ఇకరా ఇవతలకి రా, మన ఇంటికి చుట్టాలు వచ్చిర్రు, ఇవతలకి రా అమ్మ జరా. ఏందమ్మా? తీసుంటే రా బిడ్డ. అవ్వో అత్తమ్మ అవుతుందమ్మా పిలుస్తుంది, అసుంట ఓ జరాలతో మాట్లాడరాపో. చూస్తానికి ముద్దుగున్నావమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు రాణి అత్తమ్మ. అబ్బా ఎంత ముద్దుగుందమ్మా నీ పేరు. ఎంత చదువుకున్న బిడ్డ? నేను 10th వరకు చదువుకొని ఇక ఖాళీగానే ఉంటున్నా ఇంట్లో. ఇక నాన్న కాలేజ్ పంపించలేదు, అందుకే ఇంట్లోనే ఖాళీగానే ఉంటా. అమ్మకి చేతి కింద అదో ఇదో పని చేసుకుంటా ఉత్తగానే ఉంటండి. బిడ్డ నిన్ను చూస్తుంటే నిమ్మలమైన మనిషి లెక్కనే కొడుతున్నావు, చిన్న పోరు లెక్కనే కొడుతున్నావు. మనకు పెళ్లి చేసుకునే ఇష్టం ఉందా బిడ్డ? ఇక మీ నాయన పెళ్లి చేస్తా అంటాడు కదా, నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. నీకు ఇష్టమే ఉంటే చెప్పు నాన్న. ఇక ఈ విషయంలో నా గురించి ఏం లేదు అత్తమ్మ. మా నాయన ఏమంటే అదే, చేసుకోమంటే చేసుకుంటా అంతే. ఓ బిడ్డ, నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నిమ్మలంగా అనిపించింది, నిమ్మలమైన మనిషిపై ఉన్నట్టు. ఇక నాకు ఇంత మంచి కోడలు దొరుకుతుందని అనుకోలేదు. మాట చూస్తేనే, మనిషి తీరు చూస్తేనే చెప్పొచ్చు మనుషులు ఎసంటల్లో. ఇక నాకు ఇట్లా పిల్ల నచ్చిందమ్మా. ఇక మీ చుట్టరికం అంత బాగానే ఉంది, నాకైతే అంత బాగానే నచ్చింది. ఇక అన్నతో మాట్లాడి ఆయన సొంతోడు ఇట్లా నేను చూడలే ఇంతవరకు. మీ చుట్టరికం నచ్చింది కాబట్టి ఇక మీకు ఇష్టమైతే మళ్ళీ ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పారు. ఇక మా పిల్లగాడు రేపటి నుండి మా కులములను పాలలను ఒక 4 తీసుకొని వస్తాం ఆ కూరగాయని. ఇక మా పిల్లగాడు పిల్లని చూసినాక పిల్లగాడు ఇద్దరు చూసుకున్నాక నచ్చితేనే అప్పుడు పెట్టు వాళ్ళు మాట్లాడుకుందాం. వద్దే ఏమంటావు? ఇక నేను ఇట్లా గట్లని చెప్పుదాం అనుకుంటున్నది అమ్మా. ఇక మీ అన్న కూడా అమ్మాయి కూడా ఇక మీ చూస్తేనే తెలుస్తుంది కానీ ఇక మీ చుట్టరికము మీరు మిమ్మల్ని చూస్తే కూడా మాకు బాగానే అనిపిస్తుంది. మీ వాళ్ళని 4 తీసుకొచ్చి ఇక పిల్లని చూపించి పిల్లగాడు ఇద్దరు చూసుకున్నాకనే మాట్లాడదాం. నువ్వు అన్నట్టే చేద్దాం వద్దమ్మా. ఇక చూసినావు కావద్దమ్మా, మా సంసారం ఇదే. ఇక 2 రూమ్లు ఉంటాయి, ఇక ఇది ఒకటి లోపల కొట్టిల్లు ఒకటి ఉంటుంది. ఇక అంతే. ఇక మాకు పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు ఏం లేవు. ఇక మీ ఇల్లు ఎట్లుందో కానీ మా ఇల్లు అయితే గిట్లా, మా సంసారం గిట్లుందో వదినమ్మా. అరే మీ సంసారం గిట్ల అంత బాగానే నచ్చింది వదినమ్మా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు కానీ మేము ఇట్లా బాగా ఉండాలనే కాదు. ఏదో పిల్ల నచ్చింది, పిల్ల నచ్చితే ఏదైనా సరే కానీ పెట్టు వాళ్ళ కానీ అక్కడ ఇక్కడ అవుతుంది. మా కోడళ్ళు, మా పాలల్లో కోడళ్ళు మంచిగా అన్నిందాల బంగారము అన్నిందాల పెట్టించుకొని వచ్చిర్రు. ఇక వాళ్ళ ముందర నా కూడా చిన్నతనం రావద్దని అంతే. మా దాంట్లో అందరు బాగా ఉన్నోళ్ళే ఉండమ్మా. ఇక మీరు రేపటిలో వస్తారు బాగా చూస్తేనే అర్థమవుతుంది. గట్లని నేను మాట్లాడుతున్నా. ఇక సరే చెల్లె పోయేస్తాము, పిల్లకి ఇట్లా బాగానే నచ్చింది, మీ సంసారం ఇట్లా మీ చుట్టరికం అంతా బాగానే ఉంది కానీ ఇక మా ఊళ్ళు మా కూరగాడు నచ్చాలి కదా పిల్లను. ఈ 2-3 రోజులలో అందరినీ తోలుకొస్తా, 4 తోలుకొస్తా. పోరగాడు పిల్ల ఇద్దరు చూసుకుంటారు, ఏదో ఒకటి అప్పుడు మాట్లాడుకుందాంలా. గట్లనే అన్నా.
ఇక సరేనా మరి పోయేస్తాము. ఇక ఇంటికి పోయినాక 2-3 రోజులు అయినాక ఫోన్ చేస్తా మామతో మాట్లాడి ఇక మా పాలనకి ఎన్నడు పోదాము పిల్లల దగ్గరికి చూసొద్దామని అంటారు. గన్నట్టు రోజు చూసుకొని మీకు ఫోన్ చేస్తామమ్మా. సరేనా? అన్నకి ఇట్లా చెప్పు, ఇట్లా వీళ్ళ సంగతి అనిపోయారు చుట్టాలని చెప్పు. సరే అమ్మా పోయేస్తాము. ఇగో గిదే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 4 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇక రేపు మీకోసం మంచి కంటెంట్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. ఇక ఇది చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్. ఇక పాటల వైజ్ వస్తుంటది. ఇక చాలా మంది పార్ట్ 1 చేసినాక మస్తు మంది కామెంట్లు చేశారు కాబట్టి ఇట్లా పాటల లాగా తీసుకొచ్చిన మేము ముందుకు గిట్లనే సపోర్ట్ చేయడం ముందు కూడా మీ సపోర్ట్ వల్లనే మాకు కూడా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. సరేనా? బై బై అందరికీ. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి. టీమ్ స్వీట్ భాష.